ఏం కర్మరా బాబు, 5 స్టార్ హోటల్లో భోజనం చేసేవాడిని ఎండిపోయిన బ్రెడ్ తినాల్సి వస్తుంది. నా గురించి కాకపోయినా నా ఇమేజ్ గురించి ఆలోచించాలి కదా. తను ఈ బ్రెడ్కి బదులు ఒక పిజ్జా ఇచ్చి ఉండాల్సింది. రాక్ స్టార్కి అసలు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. ఏయ్, నువ్వేంటి మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? నువ్వు చాలా సంతోషించాలి కదా. నువ్వు ఇప్పుడు రాక్ స్టార్ కడుపులోకి వెళ్తున్నావు. స్మైల్ స్మైల్. నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? మేమంతా ఇక్కడ ఆకలితో చేస్తున్నాం, కానీ నువ్వు ఇంత టేస్టీ భోజనం తింటున్నావు. అది కూడా కడుపు నిండా కాదు, ట్రే నిండా. నేనెవర్ని ఆకలితో చావమని చెప్పలేదు. కిచెన్లో బోల్డన్ని సామాన్లు పడున్నాయి. దేవుడు మీకు 2 చేతులు ఇచ్చాడు కదా. మీరు వెళ్ళండి, భోజనం తయారు చేసుకోండి, అలాగే తినండి. ఈరోజు పప్పు చాలా బాగుంది. వాసన గుమగుమలాడిపోతోంది. ఇక ఈ నవరత్న కుర్మా, ఇది మీకు చాలా ఇష్టం కదా. ప్రతి దానికి జవాబు ఉంటుంది తన దగ్గర. ఇప్పుడు నేను తన భోజనం అంతా తినేసి తనేమో గిన్నెలు నాకుతూ ఉండాలంటే ఏం చేయాలి నేను? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాడెవడు, అదే చెంచాగాడు, అదే పేరు రఘు 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 వచ్చాడు నిన్ను కలవడానికి. నీతో అర్జెంట్గా మాట్లాడాలట. ఎంతసేపు అయింది? ఇప్పుడే 2 సెకండ్లు 2 నిమిషాల ముందు. ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. అవునా, నేను తనకి ఒక ముఖ్యమైన పని చెప్పాను. బహుశా దాని గురించి మాట్లాడడానికి వచ్చుంటాడు. నేను ఇప్పుడే ఇది నా భోజనం. నేను ఇప్పుడే వస్తాను. దీన్ని చూసే ధైర్యం కూడా చేయకండి. దీనిని చూసే ధైర్యం కూడా చేయకండి. అరే, ఇది ఎవరి ముందుంటే అది వాళ్ళదే అవుతుంది. దీన్ని ఎవరు తింటే వాళ్ళ కడిపే నిండుతుంది. నవరత్న కూర్మా, మై ఫేవరెట్. నేను దీన్ని తినేస్తాను. ఎన్నో రోజుల తర్వాత నేను మీకోసం వంట చేశాను. మీ మొహం చూస్తేనే తెలుస్తోంది మీకు బాగా నచ్చింది అని. మీరు కడుపు నిండా తింటే నా కడుపు నిండిపోతుంది. వావ్, భోజనం చాలా రుచిగా ఉంది. కడుపు నిండిపోయింది నాకు. ఇక నిద్ర వస్తోంది. నేను భోజనం తినేశాను. మిస్ టార్చర్ వచ్చి ఇక గిన్నెలు తోముకుంటుంది. ఇందులో భోజనం ఏమైంది? అది వెళ్లాల్సిన చోటుకి వెళ్ళింది. ఇలా చూడు, ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు. సీడీ గురించి నేను కాస్త రూడ్ అయిపోయాను, బట్ ఐ అపాలజైజ్. ఐ విష్ ఐ కుడ్ సే నేను హర్ట్ అవ్వలేదు అని, కానీ ఓకే మేనేజర్. ఎస్ సార్. ఈ సీడీని తీసుకెళ్లి ల్యాబ్లో ఇవ్వు, అలాగే స్టూడియో రెడీగా ఉంచమని చెప్పు ల్యాబ్ వాళ్ళకి. నేను వచ్చాక నా ఫైనల్ మిక్స్ చేసిస్తాను. సారీ సార్, స్టూడియో వాళ్ళందరూ ఊరికెళ్లారు. ఎప్పుడొస్తారో ఏమీ తెలీదు. ఆల్రైట్. ఓకే సార్. అంటే దీని అర్థం నేను కొద్ది రోజుల వరకు ఈ సీడీని ఫైనల్ మిక్స్ చేయలేను. సో అలియా, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఈ సీడీని నీ దగ్గర పెట్టుకో. ఎందుకంటే నీకంటే ఎక్కువగా ఈ సీడీని ఎవరు జాగ్రత్త చేయలేరు. ఆల్రైట్? ఓ, దట్ మీన్స్ ఐఎమ్ ఫ్రీ నౌ. ఏమైనా పనుందా? నాట్ అట్ ఆల్. ఏమీ లేదా? ఎనీథింగ్? నథింగ్. నేను వెళ్తున్నా లేదా? ఓకే దెన్, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఇలా ఎలా జరుగుతుంది? ఆ సీడీ మళ్ళీ అక్కడికి ఎలా వెళ్ళింది అసలు? నువ్వు నిజంగా ఆ సీడీ దొంగలించావా, లేకపోతే నువ్వు నాకు అబద్ధం చెప్పావా? ఆ సీడీ దొంగలించాను నువ్వు. నేను నీకెందుకు అబద్ధం చెప్తాను? ఆఫ్ కోర్స్ నేను ఆ సీడీని దొంగలించాను. మరైతే అది అక్కడికి ఎలా వెళ్ళింది? నేనే దాన్ని అక్కడ పెట్టాను. తాను అయినా నువ్వెందుకు ఇంతగా అనుమానిస్తున్నావు? అసలు ఆ రోజు రాత్రి పెట్టాను నేను, నువ్వు నిద్రపోయిన తర్వాత. తిరిగి పెట్టేశావా? ఒకవేళ తిరిగి పెట్టాలనుకుంటే అసలు ఎందుకు దొంగలించావు? ఒక్క నిమిషం. తెల్లవారితే ఇదంతా జరుగుతుందని నీకు ముందే తెలుసా ఆలియా?
నేను అంతర్యామిని కదా, అంతా నాకు ముందే తెలిసిపోతూ ఉంటుంది. ఓ గాడ్ తను, నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటావు? నాకు కాస్త ఎందుకో విచిత్రంగా అనిపించింది. యూనో, ఎప్పుడైతే నేను ఆ సీడీ నా ప్రొడ్యూసర్కి ఇవ్వడం గురించి ఆలోచించానో అప్పుడు నాకు ఎందుకో సరిగ్గా అనిపించలేదు ఆ ప్రొడ్యూసర్ గురించి. అందుకే నేను తిరిగి వెళ్ళి ఆ సీడీని అక్కడే పెట్టేసి వచ్చేసాను. సరిగ్గా పొద్దున్నే ఇదిగో ఇలా జరిగింది. థ్యాంక్ గాడ్ నేను కాస్తలో బతికిపోయాను. నువ్వైతే బతికిపోయావు, కానీ సీడీ లేకుండా నువ్వు ఆ డీల్ ఎలా చేస్తావు? డీల్ అయితే అవుతుంది తను, డెఫినెట్ గా అవుతుంది. కానీ అంతకంటే ముందు నేను కొన్ని విషయాలు క్లియర్ చేసుకోవాలి. నేను తెలుసుకోవాలి ఆ ప్రొడ్యూసర్ ఎంత జెన్యూన్ అని. ఎందుకంటే స్క్రాచ్ మ్యూజిక్ ని మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వలేదంటే అప్పుడెలా? అదంతా సరే గాని ఆలియా, వాళ్ళు జెన్యున్ గా ఉన్నారా లేదా అనేది నువ్వు ఎలా తెలుసుకుంటావు చెప్పు? అదే నేను ఆలోచిస్తున్నాను తను, కానీ ఏదో ఒకటి తప్పకుండా ఆలోచిస్తాను. నాకు అంతా తెలిసేంత వరకు నేను ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు. గుడ్. కాసేపు మ్యూజిక్ ఆన్ చేయడరేవా? వద్దు, నేను చదువుతున్నాను కదా, చదివేటప్పుడు నాకు ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి సౌండ్ వినకపోతే నాకు బోర్ కొడుతుంది. న్యూ మ్యూజిక్ ఆన్ చేయి. సైలెంట్ గా ఉంటే మీకు బోర్ కొడుతుందా? అంటే నీ మొహం చూస్తుంటే నాకు బోర్ కొడుతుంది. యూనో, నీతో మ్యూజిక్ లేకుండా కూర్చోవడం ఎలా ఉంటుందో తెలుసా? ఏదో షకీరా షోని వదిలేసి నేను ఫకీర్ షోని చూస్తున్నట్టుంటుంది. ఇవ్వు గిఫ్ట్ గిఫ్ట్ ఇవ్వు. నేను నీకు స్పెషల్ కామెంట్ ఇచ్చాను కదా, గిఫ్ట్ ఇవ్వు. స్పెషల్ కమెంట్ అనేది స్పెషల్ మనుషులకి ఇస్తారు. సరే అయితే నువ్వు ఏదైనా స్పెషల్గా చేసి చూపించు, ఎలాగో నేను చూపిస్తాను. వాచ్ మీ. వాచ్ అవుట్ గైస్, మై బాస్ ఇస్ బోరింగ్, చాలా చాలా బోరింగ్. లోపలికి కలుస్తారా కూర్చోండి. మీరు? ఏం మా బాస్ చేస్తున్నారు మీరు? చూడాలనుకుంటున్నారా? ఎప్పుడు లోపలికి చూసినా రండి. బుర్ర తింటుంటుంది. వెరీ కూర్చోండి. బోరింగ్. ఏం చేస్తున్నారు మీరు? డ్రైవర్ కారాపు. ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి. ఏ అక్కడికి వస్తావా? మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి. ఇంటికి రావడానికి నేను మీకు డబ్బులు ఇవ్వను. అరే నీ డబ్బు నాకేం అవసరం లేదు, నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర చాలా ఉంది డబ్బు. నా వల్ల నీ మేకప్ పాడైంది కదా, నువ్వు దానికి వెళ్ళి టచ్అప్ చేయించుకో. నేను ప్రవీణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సీ లేటర్. ఆలియా, నేనేమంటున్నానంటే నువ్వు నీ ప్లాన్ ని సడన్ గా చేంజ్ చేసేసావు. ఐ మీన్, ఒకవేళ నువ్వు ఇలా చేంజ్ చేసినందుకు వాళ్ళు నిన్ను వాళ్ళ డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడగరు కదా? ముందు ఒకసారి ఆ లేడీని మనకి ఫోన్ చేయనివ్వుతాను. ఆ తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు ఏం చేయాలి ఏం చేయకూడదు అని. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మాకేం చేయాలనిపిస్తే అది చేస్తాం. నువ్వు నీ పని ఎందుకు చేసుకోవడం లేదు? నేనిప్పుడు నా పనే చేస్తున్నాను. అన్నట్టు మేడం నాతో చెప్పారు ఇంట్లో ప్రతి మెంబర్ అవినీతి మీద నిఘా వేసి ఉంచమని. సరేనా? ఒకవేళ ఎవరైనా అటు ఇటుగా ఏమైనా చేస్తే అప్పుడు తిన్నగా ఆవిడకి రిపోర్ట్ ఇవ్వాలి. అర్థమైందా? అన్నట్టు రాత్రి భోజనం కాస్త టైంకి రెడీ చేసేయండి. లేకపోతే మేడంకి భోజనం దొరుకుతుంది కానీ మీరందరూ ఆకలితో పడుకోవాల్సి వస్తుంది. అందరికంటే ముందు వీణ్ణి చంపేయాలనిపిస్తుంది నాకు. మీరిద్దరూ ఒకసారి ఇలా రండి. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఇప్పుడు? ఏం లేదు, ఏదో ఊరికే. నథింగ్ ఇంపార్టెంట్, గర్ల్స్ టాక్. చూడండి, ఒకవేళ మీరు నాకు ఏమీ చెప్పకుండా ఏదైనా ప్లాన్ వేశారంటే అప్పుడు నేను మీ వైపు అస్సలు నిలబడను, అస్సలు హెల్ప్ చేయను. ఎందుకంటే మీరెద్దరూ చేసే పిచ్చి పనులకు ఫలితం నేను అనుభవించలేను కాబట్టి. మేము అలాంటివేం ప్లాన్ చేయడం. ఇంతకు ముందు నాకు అనుమానంగా ఉండేది, కానీ ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఏం నమ్మకం కలిగింది? అదే నువ్వు ఏదైతే చేస్తున్నావో. నేనేం చేశాను ఇప్పుడు? ఇంకా నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావా? నిన్ను నువ్వు ఎంతగా డిఫెండ్ చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకో, కానీ నేను మాత్రం నీ వికెట్ని పడేసే తీరుతాను.